ట్రంప్ నాట్ సేఫ్ నౌ ఇన్ అమెరికా. అమెరికాలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా లేడు. ఇది ఎవరంటున్నారు? ట్రంప్ అనడం లేదు, అమెరికాలో ఎవరనడం లేదు. రష్యా ప్రెసిడెంట్ పుటిన్ మాట్లాడాడు. కజకస్తాన్లో సమ్మిట్లో మాట్లాడుతూ ట్రంప్ సేఫ్గా లేడు, కానీ ట్రంప్ ఇంటెలిజెంట్, అమెరికాలో అన్ఫార్చునేట్ సంఘటనలు చాలా జరిగాయి అని ట్రంప్ పట్ల సానుభూతిని పుటిన్ వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఇటీవల ఎన్నికల సమయంలో అనాగరికంగా ట్రంప్ పైన దాడి జరిగింది రాజకీయ ప్రత్యర్థుల నుంచి. ఆఖరికి ఆయన పైన ఒకసారి అయితే కాల్పులే జరిపారు, ఇంకోసారి అటెంప్ట్కు ప్రయత్నం చేశారు, 2 అసాసినేషన్ బిడ్స్ కూడా జరిగాయంటూ పుటిన్ రైజ్ చేశాడు. ఇప్పటికీ కూడా ట్రంప్ సేఫ్ కాదు అంటూ అమెరికా చరిత్రలో జరిగిన ఘటనలకు కూడా ఉటంకిస్తూ పుటిన్ పేర్కొన్నాడు. సో దాంతోపాటు ట్రంప్ వస్తే ఉక్రెయిన్ వార్ ఆగిపోయే అవకాశం కూడా ఉంది అని ఆశాభావం వ్యక్తం చేశాడు. చర్చలకు సిద్ధమన్నాడు. సో ఇది ఖచ్చితంగా అమెరికన్ పాలిటిక్స్లో కూడా డిబేట్ మొదలవుతుంది. ఇప్పటికే ట్రంప్ పైన అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన పుటిన్కు సన్నిహితమని, అమెరికా ఎన్నికల్లో కూడా రష్యా జోక్యం చేసుకుందని, ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ట్రంప్ బహిరంగంగానే ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వనని, యుద్ధం ఆపుతానని ప్రకటించాడు. ఉక్రెయిన్ టెరిటరీ కూడా వదులుకొని శాంతి ఒప్పందం చేసుకోవాలంటూ ట్రంప్ ఒక రకంగా ఒత్తిడి కూడా తెస్తున్నాడు. ఇది గమనించే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బైడెన్ ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఇటీవల ఏకంగా అమెరికా ఆయుధాలతో రష్యాలోని లోతట్టు ప్రాంతాలను కూడా అటాక్ చేశాడు. దీంతో రష్యా చాలా తీవ్రంగా స్పందించి తన అణు విధానాన్ని మార్చుకుంది, ఏకంగా ఖండాంతర క్షిపణులనే ప్రయోగించింది. సో బైడెన్ ఈ రకంగా ఎందుకు చేస్తున్నాడు అనేపై కూడా పుటిన్ తన భాష్యం చెప్పాడు. ఇప్పటిదాకా ఈ వార్ స్టార్ట్ అయిన ఇప్పటి వరకు కూడా అమెరికా ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చిన, యుద్ధ ట్యాంకులు, మిసైల్స్ ఇవన్నీ ఇచ్చిన, ప్రోయాక్టివ్గా అమెరికా పైన అటాక్ వాడకూడదని కండిషన్ పెట్టింది. మీరు ఏమైనా సెల్ఫ్ డిఫెన్స్గా మీ భూభాగంలో మాత్రమే వాడాలి, రష్యాలోకి చొరబడి వాడకూడదని కండిషన్ పెట్టింది. జెలెన్స్కీ అనేకసార్లు అడిగాడు, ఈ కండిషన్ ఎత్తివేయండి, రిలాక్స్ చేయండి, రష్యా లోపలికి వెళ్ళి కూడా అటాక్ చేసే అనుమతి ఇవ్వండి, కానీ అంగీకరించలే. ఇటీవల అమెరికా ఎలక్షన్స్ అయిపోయినాక, డెమోక్రటిక్ పార్టీ ఓడిపోయాక, ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడని తేలినాక, ట్రంప్ ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడం అని వార్తలు వచ్చాక, ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వంగా ఉండగా ఈ కీలక నిర్ణయం తీసుకొని రష్యాలోకి చొరబడి కూడా దాడి చేసేందుకు ఉక్రెయిన్కు అనుమతించాడు. దీంతో వెంటనే పుటిన్ తన అణు విధానాన్ని మార్చుకున్నాడు కూడా. మేము అణ్వస్త్రాలు లేని దేశమైన ఉక్రెయిన్, దాని వెనకాల అణ్వస్త్రాలు ఉన్న దేశం ఉంది కనుక మేము మా అణు విధానాన్ని సడలించుకుంటామని కూడా ప్రకటించాడు. సో ఇప్పుడు ట్రంప్ మరి ఈ బైడెన్ ఎందుకు ఈ రకంగా వ్యవహరించాడు అన్నదానికి పుటిన్ ఆన్సర్ ఏంటంటే, బహుశా ఈ వార్ను తీవ్రతరం చేసి ట్రంప్ వచ్చాక ఆపడానికి వెసులుబాటు ఇస్తున్నాడేమో అని అన్నాడు. లేదా ట్రంప్ పరిస్థితి దుర్లభం చేద్దాము, ట్రంప్ సిచ్యువేషన్ కాంప్లికేట్ చేద్దామనే ఉద్దేశంతో బైడెన్ చేస్తున్నాడేమో అంటూ 2 వర్షాలు కూడా చెప్పాడు పుటిన్. ఏదైనా ట్రంప్ పట్ల సానుభూతితో, సానుకూలతతో పుటిన్ మాట్లాడడము, ట్రంప్ అమెరికాలో సురక్షితం కాదని వ్యాఖ్యానించడము, ట్రంప్ ఇప్పటికే ఉక్రెయిన్ వార్కు తన మద్దతు ఆ స్థాయిలో ఉండదని ఇండికేషన్ ఇవ్వడం, ఉక్రెయిన్ టెరిటరీ కూడా వదులుకొని ల్యాండ్ ఫర్ పీస్, శాంతి కొరకు భూభాగాన్ని కూడా వదులుకోవాలని చెప్పడము, గతంలో ట్రంప్ పుటిన్ల మధ్య ఉండే అక్రమ బంధం పైన చర్చ జరగడం, ఇవన్నీ చూస్తుంటే పుటిన్ చేసిన తాజా వ్యాఖ్యలు మరో ఫ్రెష్ రౌండ్ ఆఫ్ స్పెక్యులేషన్. ట్రంపే ప్రెసిడెంట్ అయ్యాక ఎలా ఉంటుంది, ఇజ్రాయెల్ విషయంలో అమెరికా విధానం మారకపోవచ్చు, కానీ ఉక్రెయిన్ విధానం విషయంలో ఎలా మారుతుంది, ఇలా లేదా రష్యా చైనాకు మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, ట్రంప్ చైనా పట్ల కఠినంగా ఉంటాడు కనుక ఇది తాత్కాలిక హనీమూనే ట్రంప్ పుటిన్ల మధ్య, చైనాకు గట్టి మిత్రుడైన పుటిన్ ఏ రకంగా ట్రంప్ ఫ్రెండ్షిప్ చేస్తాడు, ఇలాంటి అనేక రకాల ఊహాగానాలు వస్తున్నాయి. బట్ సర్టన్లీ అమెరికన్ ఫారిన్ పాలసీ, అమెరికన్ పాలసీ టువర్డ్స్ ఉక్రెయిన్ మాత్రం బిఫోర్ ట్రంప్, ఆఫ్టర్ ట్రంప్గా మారే అవకాశమే కనబడుతుంది.